హాయ్ అండి. మా విలేజ్‌లో మహాభారతం జరుగుతుందని చెప్పాను కదా! ఇంకా ఈరోజు వచ్చేసి ద్రౌపదమ్మ కళ్యాణం అనమాట. సో, ఇంకా అందుకోసమే ఇక్కడ నేను ఇంకా అలానే మా అమ్మ, పిల్లలం అందరం ఇలా రెడీ అయ్యేసి గుడి దగ్గరికైతే వచ్చేసామండి. ఇంకా అలా గుడి దగ్గరికి రాంగానే ఇట్లా టోకన్‌లయితే ఇచ్చారనమాట. ఇంకా ఇలా టోకన్‌లు ఎందుకు ఇచ్చారనేది నేను లాస్ట్‌లో చెప్తానండి. ఇంక ఇక్కడ కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ ద్రౌపది అమ్మవారిని చాలా మంచిగా అలంకరించారండి. ఫైనల్‌గా అమ్మవారి కళ్యాణం అయితే చాలా మంచిగా జరిగిందనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇందాక టోకన్‌లు ఇచ్చారని చెప్పాను కదా! ఆ టోకన్‌లు ఎందుకు ఇచ్చారంటే ఇట్లా కళ్యాణం జరిపించే వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ముగ్గురికైతే గిఫ్ట్లు ఇస్తారనమాట. సో, ఇంకా అట్లా కళ్యాణం అది అయిపోయిన తర్వాత ఆ కళ్యాణం జరిపించే వాళ్ళ దగ్గర 3 చీటీలు అయితే తీస్తారనమాట. ఇంకా ఆ 3 చీటీల్లో ఏ ఏ నెంబర్లు ఉంటే వాళ్ళకైతే గిఫ్ట్లు అయితే ఇస్తారనమాట. ఇంక ఈసారి అయితే ఇక్కడ చూపిస్తున్నాం కదా! వీళ్ళ ముగ్గురికైతే వచ్చిందండి. సో, ఇక్కడ ఫస్ట్ పిలిచిన వాళ్ళకి వచ్చేసి గోల్డ్ ముక్కుపుడికి ఇచ్చారు. తర్వాత పిలిచిన వాళ్ళకి వెండి కుంకుమబర్ని ఇచ్చారనమాట. ఇంకా థర్డ్ పిలిచిన వాళ్ళకి వచ్చేసి శారీ అయితే ఇచ్చారండి. సో, ఇంకా అలా అమ్మవారికి దండం అది పెట్టేసుకొని ఇంటికైతే వచ్చేసాము.